హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాగమణి తెలుగు వంటలు. ఈరోజు మన ఛానల్లో చేసుకోబోయే రెసిపీ హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ అండి. అదే అలసందల చాట్. ఈ అలసందల చాట్ అనేది ఎలా తయారు చేసుకోవాలో సింపుల్గా ఈజీగా ఈ వీడియోలో చూసేద్దామండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే బరువు తగ్గాలనుకునే వాళ్ళకి, అలాగే రైస్ తినకుండా మనకు కడుపు నిండిన ఫీలింగ్ రావాలంటే ఈ అలసందల చాట్ అనేది మంచి ఆప్షన్ అండి. చాలా బాగుంటుంది. అలాగే మనకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తినకుండా ఇది కూడా తిన్నా బాగుంటుంది. నైట్ అయినా మార్నింగ్ అయినా ఎప్పుడు కావాలంటే అప్పుడు తినేయచ్చు. ఈ విధంగా మనం మార్నింగ్ చేసుకోవాలి అనుకుంటే నైట్ అంతా నానబెట్టుకోవాలి. లేదు అంటే ఒక 7-8 గంటలు నానబెట్టుకుంటే మనం కుక్కర్లో వేయకుండా నార్మల్గానే ఉడికించేసుకోవచ్చు. నేనైతే 7 గంటలు నానబెట్టాను. నానిన తర్వాత ఈ విధంగా ఉన్నాయి ఈ అలసందలు అనేవి, బాగా నానాయి. ఇప్పుడు వీటిని శుభ్రంగా వాష్ చేసుకొని ఇలాగ జల్లెడ గిన్నె గరిటెలో వేసుకోవాలి. ఈ వాటర్ అంతా పోయిన తర్వాత మనం వీటిని స్టవ్ మీద వాటర్ పెట్టి ఆ నీళ్ళల్లో వేసి ఉడికించుకోవాలి. మనం వీటిని నానబెట్టుకోకుండా అప్పటికప్పుడు చేసుకోవాలి అనుకున్నా కూడా వీటిని మనం కుక్కర్లో వేసుకొని ఒక 5-6 విజిల్స్ రానిస్తే మెత్తగా ఉడికిపోతాయండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవాలంటే ఆ విధంగా కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా మనం స్టవ్ మీద పెట్టి బాగా ఉడికించుకోవాలి. మనకి ఒక 15 మినిట్స్ అయ్యేసరికి బాగా ఉడికిపోతాయి. చూసారు కదా, ఈ విధంగా ఒకసారి కలుపుకోవాలి. వీటిని బాగా ఉడికాయి కదా, వీటిని మనం స్టవ్ ఆఫ్ చేసి చూసుకుంటే వాటర్ కూడా ఎక్కువ పోయాల్సిన అవసరం లేదండి. మనం కొంచెం పోస్తే సరిపోతుంది. ఈ విధంగా బాగా మెత్తగా ఉడికిన తర్వాత చెక్ చేసుకొని స్టవ్ ఆపుకోవాలి. ఇప్పుడు మనం ఇందులో ఈ చాట్ చేసుకోవడానికి ఏమేమి కావాలనేది చూసుకుందాం. ఈ జల్లెడ గరిటెలో వేసేస్తే వాటర్ అనేది కిందకి పోతుందండి. మనం ఈ రసం లాంటివి చేసుకునేటప్పుడు ఆ వాటర్ పోసేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ హీట్ అవ్వనివ్వాలి. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఎండుమిరపకాయలు ఉంటాయి కదా, వాటిని వేసుకోవాలి. అలాగే పోపు గింజలు, తాలింపు గింజలు అంటారు కదా, మనం ఆవాలు, పచ్చెనపప్పు అవన్నీ మిక్స్ చేసుకున్నవి వేసుకోవాలి. అలాగే ఇందులో మనం కరివేపాకు రెబ్బలు వేసుకోవాలి. ఇవి వేగిన తర్వాత ఇందులో వెల్లుల్లి దంచి వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్నాక ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకొని కొంచెం ఈ వెల్లుల్లి వేగిన తర్వాత ఇందులో మనం ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు కూడా కట్ చేసుకొని వేసుకోవాలి. వీటిని కూడా బాగా వేయించుకోవాలి. ఈ విధంగా కలుపుకుంటూ వేయించుకోవాలి. కొంచెం వీటిని మనం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని ఈ విధంగా వేగిన తర్వాత ఇందులో మనం ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ విధంగా మనకి ఈ ఉల్లిపాయ ముక్కలు అనేవి వేగిన తర్వాత ఇందులో మనం ఈ పక్కన పెట్టుకున్న అలసందలు కూడా తీసి ఇందులో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులో మనం ఒక స్పూన్ కారం వేసుకోవాలి. కారం వేసుకున్న తర్వాత మనం టేస్ట్కి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. మరి ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదండి. మనం తినే స్పైసీనెస్ని బట్టి చూసి వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇందులో ధనియాల పొడి వేసుకోవాలి. మనం ధనియాలని పొడి చేసుకుంటాం కదా, ఆ ధనియాల పొడి వేసుకుంటే సరిపోతుంది. వేసుకొని ఒకసారి ఇది మొత్తం బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఈ అలసందలు ఆల్రెడీ మనం ఉడికించుకున్నాం కాబట్టి ఇంకా ఎక్కువసేపు ఉంచాల్సిన అవసరం లేదండి. ఈ విధంగా మొత్తం బాగా మనం కొంచెం వేడిగా ఉన్నప్పుడే అన్నీ కలుపుకుంటే వాటికి బాగా పడతాయి. ఈ విధంగా అన్నీ కలుపుకున్న తర్వాత కొంచెం మనం కొత్తిమీర కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ విధంగా కొత్తిమీర వేసుకున్న తర్వాత క్యారెట్ తురుము కూడా కొంచెం వేసుకుంటే బాగుంటుంది టేస్ట్ అనేది. ఈ విధంగా ఒక క్యారెట్ని తురిమి వేసుకోవాలి. ఇది పిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా ఇష్టంగా తింటారండి. ఇప్పుడు ఈ చలికాలంలో ఈ చాట్ అనేది చాలా చాలా బాగుంటుంది. మనం ఇంట్లో హెల్తీగా టేస్టీగా చేసుకుంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఈ విధంగా మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ మరొక చక్కటి వీడియోతో కలుద్దాం.